ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో తిరిగి మరి ఒకసారి ఈ శుక్రవారము దినాన దేవుని యొక్క సన్నిధిలో క్రీస్తుతో ఈ సాయంకాలం అనేటువంటి కార్యక్రమంలోకి మీ అందరికీ స్వాగతము పలుకుతూ ఉంటున్నాను. మన రక్షకుడును ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇన్ని రోజులుగా ఈ యొక్క లాక్డౌన్లో ఎన్నో అంశాలను బట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ధ్యానము చేశాము. అదే రీతిగా ఈ దినము కూడా దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు మనము ధ్యానము చేయటానికి సిద్ధపడదాము. మనం చదువుతాము కీర్తన గ్రంథము 92వ కీర్తన మొదటి 2 వచనాల్లో, యెహోవాను స్తుతించుట మంచిది అని, ఆయనను కీర్తించుట మంచిది అని వ్రాయబడి ఉంటుంది. అదే 148వ కీర్తనలో కూడా ఎవరు స్తుతించాలో అనేటువంటి విషయము రాయబడి ఉంటుంది. మనం చూస్తాము 148వ కీర్తనలో, యెహోవాను స్తుతించుడి. ఎవరెవరు స్తుతించాలి అని అంటే, ఆకాశవాసులు, ఉన్నత స్థలముల నివాసులు, దూతలు, సైన్యములు, సూర్యచంద్ర నక్షత్రాలు, కాంతి కలిగినటువంటి నక్షత్రాలు, పరమాకాశములారా మీరందరూ ఆయనను స్తుతించండి అని ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి మనందరం కూడా, మనుషులు, సృష్టి యావత్తు కూడా ఆ దేవాది దేవుని స్తుతించవలసి ఉంటున్నది. మనం చూస్తాం, వడగన్లారా, హిమమ, ఆవిరి అందరూ ఆయనను స్తుతించండి. కాబట్టి దేవుణ్ణి స్తుతించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంటున్నది. 150వ కీర్తనలో కూడా చూస్తాం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక అని. కాబట్టి మనకున్నటువంటి శక్తితో, బలముతో ఆయనను స్తుతించాలి. 150వ కీర్తనలో ఆయన పరిశుద్ధాలయంలో మనము దేవుని స్తుతించాలి అని, వివిధమైనటువంటి వాయిద్యాలతో దేవుని స్తుతించాలి అని, ప్రాణమున్నటువంటి ప్రతి ఒక్క సృష్టి కూడా దేవుని స్తుతించాలి అని వ్రాయబడి ఉంటున్నది. కాబట్టి దేవుని స్తుతించటము చాలా మంచిది. నోటితోటి ఆయన యొక్క స్తుతిని పలకటము అనేటువంటిది చాలా మంచిది అని, ఆశీర్వాదకరం అని మనము గ్రహించాలి. దేవుడు మనందరికీ కూడా స్తుతించే నాలుకను, స్తుతించే నోరును ఇచ్చునుగాక. కాబట్టి ఈ యొక్క సాయంకాల సమయంలో మనము కీర్తనల గ్రంథంలో నుంచి 145వ కీర్తనను మనము ధ్యానము చేద్దాము. ఏమి రాయబడి ఉంటుంది 145వ కీర్తనలో అనేటువంటి విషయాన్ని మనము ధ్యానము చేద్దాం. ఇది స్తుతి కీర్తన అయి ఉంటున్నది. దావీదు గారు రాసినటువంటి కీర్తన 145వ కీర్తన. ఇందులో దేవుని యొక్క గొప్పదనాన్ని మనము చూస్తాము. దేవుని యొక్క కృప, దేవుని యొక్క మంచితనము, కనికరము, ఆయన మహిమ, ఆయన ప్రభావము, ఆయన నీతి, ఆయన దయను గూర్చి ఈ యొక్క కీర్తనలో వర్ణించబడి ఉంటున్నది. ఆయన ఎలా మనల్ని పోషిస్తున్నాడో చూస్తాము. ఎంతటి గొప్ప లక్షణాలు కలిగినటువంటి దేవుడు అయి ఉంటున్నాడో మనము ఈ యొక్క కీర్తనలో మనం చదువుకోగలుగుతాము. కాబట్టి ఇంతటి గొప్ప లక్షణాలు, కనికరము, మంచితనము, మహిమ, కృప ఉన్నటువంటి ఇంత గొప్ప లక్షణాలు కలిగినటువంటి దేవుణ్ణి మనం స్తుతించకుండా ఉండగలమా? ఉండలేము. కాబట్టి ఆయనను సేవించకుండా ఉండగలమా? ఒకవేళ మనము ఆయనను సేవించకుండా, ఆయనను స్తుతించకుండా ఉంటున్నాము అంటే ఈ సమయాన మనము పరీక్షించుకోవాలి. వాక్యంలో రాయబడి ఉంటున్నది. కాబట్టి అందరూ దేవుని స్తుతించాలి. ఆయన ఇలాంటి వాడు అని ఇందాక చెప్పినట్లు ఆయన గొప్ప దేవుడు అయి ఉంటున్నాడు. గత వారం మనం చూసుకున్నట్లు ఆయన ఎలోహీం అయి ఉంటున్నాడు. ఆయన మహోన్నతమైన దేవుడు అయి ఉంటున్నాడు. ఆయన మహిమ కలిగినటువంటి దేవుడు అయి ఉంటున్నాడు. కాబట్టి ఆయనను స్తుతించడము, సజీవులుగా ఉంటున్న మనమందరము కూడా ఆయనను స్తుతించటము అది కేవలం మనకు ఆశీర్వాదకరమై ఉంటున్నది. కాబట్టి ఆయనను స్తుతించకుండా నేను ఉండలేను, ఆయనను సేవించకుండా నేను ఉండలేను అని అనగలిగే వారముగా మనము ఉండాలి. ఈ కీర్తనలో మనం చూస్తాం ఎందుకు స్తుతించాలి అని చెప్పబడుతూ ఉంటుంది. అదే రీతిగా ఎప్పుడు ఎవరు స్తుతించాలని కూడా చెప్పబడుతూ ఉంటున్నది. కాబట్టి ఎప్పుడు స్తుతించాలి, ఎవరు స్తుతించాలి అని కీర్తనలో మనము ధ్యానం చేస్తాం. కాబట్టి ఈ దినాన మనము దినాన ఈ యొక్క కీర్తనలో మనం చూద్దాము. మొదటి 2-3 వచనాలు మనం చదివినట్లయితే, రాజవైన నా దేవా నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను. కాబట్టి దేవుని గణపరచటం అనేటువంటిది అది చాలా ప్రాముఖ్యమైనది, చాలా
అది మంచిదై ఉంటున్నది. కాబట్టి ఆయనను నిత్యము మనము స్తుతించాలి, నిత్యము ఆయనను స్తుతిస్తూనే ఉండాలి. కాబట్టి ఇక్కడ 2వ వచనంలో చూస్తే అనుదినము నేను నిన్ను స్తుతించెదను. ఎప్పుడు దేవుని స్తుతించాలి? ముందుగా చూసుకున్నాము, ఆయన స్తుతించడము మంచిది. ఏ విషయాలను బట్టి ఆయన స్తుతించాలి అంటే ఆయన లక్షణాలను బట్టి, ఆయనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి మనం ఆయన స్తుతించాలి. మరి ఎవరు స్తుతించాలి అనేటువంటిది కూడా మనము చెప్పుకున్నాము. అదే రీతిగా ఎప్పుడు స్తుతించాలి? అనుదినము అనేటువంటి మాట ఇక్కడ చూస్తున్నాం. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. కాబట్టి భక్తుడు రాస్తుంటున్నాడు, నేను అనుదినము అంటే అనుదినము కూడా ఎన్నో పరిస్థితులు ఉంటాయి. ప్రతిరోజు మన పరిస్థితులు ఒకే రీతిగా ఉండవు. ఉదయకాలం మొదలుకొని సాయంకాలం వరకు వివిధమైనటువంటి పరిస్థితుల్లో మనము మన యొక్క జీవితాన్ని కొనసాగిస్తుంటున్నాం. అదే రీతిగా ఏ పరిస్థితిలో ఉన్నా సరే మనము దేవుణ్ణి స్తుతించాలి. మనం చూస్తున్నాము ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము సూర్య చంద్ర నక్షత్రాలు ప్రతిదినము కూడా మర్చిపోకుండా సూర్యుడు ఉదయిస్తాడు, చంద్రుడు రాత్రికాల సమయంలో మనకు కనిపిస్తాడు. అవి మర్చిపోవు. వాటి యొక్క కార్యాన్ని, అవి చేయవలసినటువంటి పనిని అవి మర్చిపోకుండా అవి చేస్తూ ఉంటున్నవి. అదే రీతిగా మనం కూడా దేవుని నిత్యము ఆయనను స్తుతించాలి. ఏ రీతిగా మనం స్తుతించాలి అంటే ఆయన చేసినటువంటి కార్యాలను బట్టి ఆయన స్తుతించాలి, ఆయన చూపినటువంటి కృపను బట్టి ఆయన స్తుతించాలి. ముఖ్యంగా ఈ యొక్క భయంకరమైనటువంటి మరణ తాండవము మరణ మృదంగము మ్రోగుతున్నటువంటి ఈ యొక్క 2020వ సంవత్సరంలో మనము ఎంతో తప్పకుండా మనము దేవుని స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. మనం కేవలము ఆయన కృపల ద్వారానే మనము సజీవ లెక్కలో ఉంటున్నాం, మన కుటుంబంతో మనము గడపగలుగుతూ ఉంటున్నాము. కాబట్టి ఆయన యొక్క మేలు ఏంటి అంటే నీవు నేను సజీవంగా ఉన్నాము. కాబట్టి సజీవులే దేవుని స్తుతిస్తారు. కాబట్టి చనిపోయిన వారు దేవుని స్తుతించలేరు. కాబట్టి నీవు నేను నోరు తెరిచి ఆయన కార్యాలను బట్టి మనము దేవుని స్తుతించాలి. ప్రతిదీ జ్ఞాపకం చేసుకుంటూ, ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటూ ఏ కార్యాన్ని దేవుడు నా ఎడల చేశాడో అంటూ మనము దేవుని స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. అందుకని ప్రతిదినము కూడా దేవుని స్తుతించాలి అని ఇక్కడ రాయబడి ఉంటుంది. ఇక్కడ మనము ప్రతిదినం ఈ రీతిగా మనం స్తుతిస్తూ ఉంటున్నాము. ఒక దినాన నిత్యత్వంలో దేవుని యొక్క సన్నిధిలో పరలోకంలో ఆయనను స్తుతించగలుగుతాము. కాబట్టి నిత్యత్వంలో ఆయన స్తుతించగలగాలి అంటే ఇప్పటి నుంచే మనము ఆ యొక్క పనిని చేయటానికి మనము సిద్ధపడి ఉండాలి. కాబట్టి అనుదినము కూడా ఆయనను స్తుతించడము అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ కష్టంలో ఉన్నా సరే ఆయనను స్తుతించడానికి మనకు ఒక కారణం తప్పకుండా ఉంటుంది. ఆ కష్టాల కంటే గొప్ప అయినటువంటి కార్యము దేవుడు మన ఎడల చేస్తాడు. కాబట్టి దానిని మనం గుర్తించి మనం ఆయనను స్తుతించాలి. 3వ వచనంలో చూస్తాం, యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన మహత్యము గ్రహింప శక్యము కానిది. నీకు నాకు మనకు ఎవరికి కూడా ఆయన యొక్క గొప్పతనం ఏంటి, ఆయన యొక్క మహత్యం ఏంటో గ్రహించలేము. కాబట్టి గ్రహింపుకు వచ్చినటువంటి కొద్ది విషయాలను బట్టి ఆయన దేవుని మనము స్తుతించబద్ధులమై ఉంటున్నాము. కాబట్టి మొదటిగా మనము అనుదినము కూడా మనమందరము కూడా సకల ప్రాణులు కూడా ఆయనను స్తుతించాలి. మరి ఇంకా ఎవరు స్తుతించాలి అని అంటే 4వ వచనంలో చూస్తాము, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. కాబట్టి ఒక తరము వారు మరి ఒక తరము వెనక ఉన్నటువంటి తరము ముందు వస్తున్నటువంటి తరముకి దేవుని యొక్క కార్యాలను వివరించాలి, దేవుని యొక్క కార్యాలను తెలియచేయాలి, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. కాబట్టి దేవుని యొక్క క్రియలు ఏ రీతిగా ఉంటున్నాయి, ఆయన కార్యాలు ఏ రీతిగా ఉంటున్నాయి, ఆయన యొక్క పరాక్రమ క్రియలు ఏ రీతిగా ఉంటున్నాయి, ఆయన యొక్క ప్రభావం ఏ రీతిగా ఉంటుంది, ఆయన ఆశ్చర్య కార్యాలు ఏవై ఉంటున్నవి, వాటిని ధ్యానిస్తూ మన ముందు తరానికి, మన రాబోయే తరానికి అది వర్ణించాలి అనేటువంటి మాట ఇక్కడ మనము చదువుతుంటున్నాం. కాబట్టి ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. మరి ఒక తరానికి మనము దేవుని యొక్క క్రియలను మనం చెప్పగలుగుతూ ఉంటున్నామా, అది పరీక్షించుకుందాం. కీర్తన గ్రంథము 71వ కీర్తనలో 16-18 వచనాలు మనం చూసినట్లయితే 71వ కీర్తన 16 నుండి 18వ వచనం వరకు మనం చూస్తే, ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను.
నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని. దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబోవు వారికందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పునట్లు తల నెరిసి వృద్ధుడనయుండు వరకు నన్ను విడువకుము. కాబట్టి ఇక్కడ భక్తుడు రాస్తూ ఉంటున్నాడు, జ్ఞాపకార్థమైనటువంటి కీర్తన ఇది. ఏంటి అని అంటే, దేవా, నువ్వు నీ యొక్క బలము చేత చేసినటువంటి కార్యాలు నా జీవితంలో కానీ నా పితరుల జీవితంలో కానీ నువ్వు చేసినటువంటి ఆ యొక్క కార్యాలు నేను వర్ణింపడానికి నేను మొదలు పెడుతూ ఉంటున్నాను. కానీ ఆ యొక్క వర్ణనలో నేను నీ నీతిని మాత్రమే, నేను ఎంత నీతిమంతుడవో, నువ్వు ఎంత నీతిని కలిగినటువంటి దేవుడవో అనేటువంటి విషయాన్ని నేను వర్ణిస్తాను. చిన్నప్పటి నుంచి కూడా నువ్వు నాకు బోధిస్తూనే వస్తూ ఉంటున్నావు. కాబట్టి నాకు ఎన్నో ఆశ్చర్య కార్యాలను నువ్వు తెలుపుచూనే వచ్చావు. మా యొక్క పితరులు ఎంతటి గొప్ప భయంకరమైన స్థితిలో నుంచి నువ్వు వారిని తప్పించావు. వారి జీవితాలలో ఎంత గొప్ప కార్యాలు నువ్వు చేశావు. మనం చూస్తాము, ఐగుప్తు దేశంలో వారు భయంకరమైనటువంటి ఆ తెగుళ్ళ సమయాల్లో కూడా దేవుడు వారిని సంరక్షించినట్లుగా మనము చూస్తాము. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను ఏ రీతిగా నువ్వు ఆ యొక్క బానిసత్వంలో, ఆ యొక్క దాసత్వంలో నువ్వు ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి తప్పించావు, ఏ రీతిగా వారిని ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని మీరు దాటించావు, ఇవన్నీ కూడా ఆ యొక్క కార్యాలన్నీ కూడా మేము మా యొక్క పిల్లలకు మేము తెలియచేస్తాం. కాబట్టి నేను ఆ రీతిగా నేను తెలియజెప్పేవాడిగా, నేను వృద్ధుడనైనప్పటికీ కూడా నేను తెలియజెప్పేవాడుగా ఉండాలి అని ఆ యొక్క భక్తుడు ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. కాబట్టి మనము కూడా మన జీవితాల్లో, మన యొక్క కుటుంబ జీవితంలో కానీ, మన యొక్క పితరులు వారి యొక్క జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి ప్రతి కార్యాన్ని బట్టి మనము దేవుణ్ణి స్తుతించాలి. అదే రీతిగా స్తుతించాలి అనేటువంటి విషయాన్ని మన బిడ్డలకు కూడా, వచ్చు తరము వారికి కూడా మనం చెప్పవలసిన వారమై ఉంటున్నాం. కీర్తన గ్రంథము 78వ కీర్తన 4 నుంచి కింది వచనాలు మనం చూసినట్లయితే, 4వ వచనంలో, యెహోవా స్తోత్రార్హ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము. కాబట్టి దాచకుండా చెప్పాలి. ఏ రీతిగా ఐగుప్తులో నుంచి వారు బయలుదేరి వచ్చినప్పుడు ఆ యొక్క ఫరో హృదయం కఠినపరచబడి ఉంచినది, ఏ రీతిగా దేవుడు ఆ యొక్క భయంకరమైనటువంటి తెగులలో వారిని తప్పించారు, ఏ రీతిగా ఆ పస్కా పండుగను ఆచరిస్తూ అందరూ ఎంతో సంతోషంతో బయటికి రాగలిగారు, ఇవన్నీ కూడా వారు చెప్పటానికి ఇష్టపడుతూ ఉంటున్నారు. కాబట్టి మనం కూడా రాగల తరములలో పుట్టబో పిల్లలను దాన్ని ఎరుగునట్లును, వారు లేచి తమ పిల్లలకు దాన్ని వివరించున్నట్లును మనము ఈ యొక్క పని చేయవలసిన వారమైంటున్నాము. అందును బట్టి దేవుని స్తుతించాలి. ఇవన్నీ దేవుడు మనకు చేశాడు కాబట్టి, కొంతమంది అడుగుతారు ఎందుకు దేవుని స్తుతించాలి అని అడుగుతారు. కాబట్టి దేవుడు ఆయన యొక్క నామాన్ని మనము కీర్తిస్తూ, ఆయన చేసినటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవుణ్ణి స్తుతించవలసిన వారమైంటున్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనంలో కూడా ఆయన మహత్తును గూర్చి మనము చదువుతాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 28వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం చూస్తే, నీకు తెలియలేదా, నీవు వినలేదా, బూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. కాబట్టి ఈ విషయం నీకు తెలుసా? ఈ విషయం మన పిల్లలకు తెలుసా? ఏ విషయము? ఆయన నిత్యుడగు తండ్రి అని, ఆయన బుద్ధిగంతములను సృష్టించినటువంటి దేవుడని, భూమిని ఆకాశాన్ని ప్రతిదాన్ని కూడా ఆయన సృష్టించాడు అనే విషయము నీకు నాకు తెలుసా? మన పిల్లలకి ఆ విషయము తెలుసా? మరి తెలియని యెడల ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పి ఆ విషయాన్ని బట్టి వారు స్తుతించేటువంటి మనస్సు కలిగిన వారుగా చేయాలి అనేటువంటిది మనం ఆలోచించాలి. మనం ఆయన మహత్తును అర్థం చేసుకోలేము, కానీ ఆయనను ప్రేమించగలుగుతాము. కాబట్టి ఎంత గొప్ప దేవుడు, ఇంత సృష్టి యావత్తు కూడా ఏ రీతిగా ఎంతో సక్రమముగా నడుస్తుంది, సృష్టి యావత్తు కూడా ఏ రీతిగా క్రమమైనటువంటి పద్ధతిలో అది నడుస్తుంది. ఒక దినము సూర్యుడు రాకపోతే, లేదా సూర్యుని యొక్క కాంతిలో తేడా వస్తే ఏ రీతిగా ఉంటుంది ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆ యొక్క
యొక్క టెంపరేచర్ ఒకవేళ అటు ఇటుగా అయితే భూమిలో ఏ మార్పులు వస్తాయి. ఇవన్నీ కూడా చాలా గంభీరమైనటువంటి విషయాలు. ఎందుకు నీరుకి సరిహద్దు ఏర్పరచబడింది. ఒకవేళ ఆ యొక్క సముద్రంలో నీళ్ళు బయటికి వస్తే ఎలా ఉంటుంది ప్రపంచం? ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే దేవుని యొక్క మహత్వం మనకు అర్థమవుతుంటుంది. అందుకని యోబు గ్రంథంలో చాలా చక్కగా రాయబడి ఉంటుంది. మీరు వీలైనప్పుడు మీరు యోబు గ్రంథాన్ని చదవండి. అక్కడ దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క సృష్టి యొక్క నిర్మాణము, దేవుడు ఏ రీతిగా ప్రతిదానికి కట్టడి విధించాడు, అవన్నీ కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని మనకు చూపిస్తాయి. కాబట్టి మనం ఆయన మహత్తును, ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ మనం చేసుకోలేనట్లయితే చాలా అది మనం స్తుతించడానికి కారణం లేకుండా పోతుంది. కాబట్టి దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం ప్రేమించాలి, ఆయనను గూర్చి మనము చెప్పగలగాలి, ఆయనను మనము స్తుతించగలగాలి. దావీదు మనకు అదే ఇక్కడ నేర్పిస్తున్నాడు. మనందరం కూడా ఆయనను స్తుతించాలని భక్తుడైనటువంటి దావీదు, రాజు అయినటువంటి దావీదు మనకు ఇక్కడ ఈ యొక్క కీర్తనలు మనం నేర్చుకోగలుగుతుంటున్నాము. ఆయన నేర్పిస్తూ ఉంటున్నాడు. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 11వ వచనంలో మనము చూసినట్లయితే 34:11 వచనంలో కూడా, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి అంటున్నాడు భక్తుడు. మీరు నా యొద్దకు వచ్చిన మాట వినండి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఏ రీతిగా దేవునిలో భయము భక్తి కలిగి ఉండాలో నేను మీకు నేర్పిస్తాను రండి అని. కాబట్టి మనము దేవుని సన్నిధిలో వచ్చి ఆయన మాటలు వింటూ ఆయన యందు భయము భక్తి కలిగిన వారముగా మనం ఉండాలి. గడిచిపోయే తరము వచ్చే తరముకి ఈ రీతిగా చెప్పాలి, నేర్పించాలి అని మనము గ్రహించాలి. కాబట్టి ఒక బాధ్యత, ఒక పని మనకి ఏంటి అని అంటే, మనము మన యొక్క తరము, వచ్చే తరముకి ఆ విషయము, దేవుని యొక్క గొప్పతనం విషయము, ఆయన క్రియల విషయం మనము చెప్పాలి అని ఇక్కడ మనము చదువుతూ ఉంటున్నాం. కాబట్టి తిరిగి 145వ కీర్తనలో 7వ వచనంలో మనం చూసినట్లయితే, నీ మహా దయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. కాబట్టి ఆ రీతిగా మనము ఆ తరము వారికి మనం చెప్పినట్లయితే వారు కీర్తనలు పాడగలుగుతారు. ఆ విషయాన్ని, ఆ యొక్క సువార్తను వారు ఇతరులకు ప్రకటించగలుగుతారు. కాబట్టి మనము తప్పకుండా పని చేయాలి అని మనము గుర్తించాలి. తిరిగి ఇంకా ఎవరు దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటి విషయం మనం చూస్తే 8వ వచనంలో, యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు, యెహోవా అందరికీ ఉపకారి. కాబట్టి అందరికీ అనే మాట ఇక్కడ మనం చదువుతుంటున్నాం. అందరికీ అంటే అది మనుషులే అవ్వచ్చు, కుటుంబాలే అవ్వచ్చు, దేశాలే అవ్వచ్చు. కాబట్టి దేవుడు అందరికీ కూడా ఆయన ఉపకారము చేసేటువంటి దేవుడై ఉంటున్నాడు. ఆయన అందరికీ కూడా కనికరము చూపే దేవుడై ఉంటున్నాడు. ఆయనకు అందరికీ కూడా ఆయన పడిపోయే వారికి, కృంగిపోయే వారికి కూడా ఆయన లేవనెత్తేవాడు. 14వ వచనం చూస్తాం, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. అందరినీ ఆయన ఉద్ధరిస్తాడు, అందరినీ ఆయన లేవనెత్తుతాడు. దేశాలను ఆయన గొప్పగా చేస్తాడు. కాబట్టి దేశాలు కూడా దేవుణ్ణి స్తుతించాలి. అందరూ కూడా, మనందరం కూడా సమాజమై ఉంటున్నాం, మనందరం కూడా ఒక దేశమై ఉంటున్నాం. కాబట్టి ప్రతి జీవి కూడా దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటి మాట 16వ వచనం చూస్తాం. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ప్రతి జీవి కూడా దేవుని సన్నిధిలో, దేవుని యొద్ద నుంచి మేలును పొందుతూనే వస్తుంది. కాబట్టి పొందేటువంటి ప్రతి జీవి కూడా ఆ రీతిగా దేవుణ్ణి స్తుతించాలి అనేటువంటి విషయం మనము గ్రహించాలి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూస్తే, నెహెమ్యా 9:16-17. అయితే వారు మా పితరులను గర్వించి లోబడనొల్లక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. వారు విధేయులగుటకు మనస్సు లేనివారై
తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకునక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యతలు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునై ఉండి వారిని విసర్జింపలేదు. దేవుడు ఇక్కడ మనం చూస్తున్నాము, నెహెమ్యా రాస్తున్నటువంటి మాట, మా పితరులు లోబడనులకున్నారు, నీ ఆజ్ఞలకు చెవియొగ్గకున్నారు, అయినప్పటికీ కూడా నీవు వారిని క్షమిస్తుంటున్నావు. నువ్వు చేసినటువంటి అద్భుతాలను వారు జ్ఞాపకం చేసుకోక నిన్ను స్తుతించేటువంటి హృదయం లేక వారు ఆ రీతిగా ఉన్నప్పుడు కూడా నువ్వు వారిని విసర్జించలేదు అని. దేవుడు మనల్ని విసర్జించే దేవుడు కాదు. దేవుడు మనకు సహాయం చేసే దేవుడు, దేవుడు మనల్ని ప్రేమించే దేవుడు, ఆయన మనల్ని హక్కున చేర్చుకునే దేవుడు అయింటుండగా మనము ఆయనను స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 22, 23, 24 వచనాలు మనం చూస్తే, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనను. కాబట్టి ఇక్కడ చూస్తున్నాం మనము సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అనంటే, రక్షణ అనేటువంటిది యూదులలో నుండి కలుగుచున్నది. యూదులకు రక్షణ వచ్చింది, కానీ వారు దాన్ని గ్రహించలేదు, దాన్ని నమ్మలేదు, వారు దాన్ని స్వీకరించలేదు. అయినప్పటికీ దేవుడు ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించేటువంటి కాలము వచ్చింది. మనం కూడా ఈ సమయంలో చూస్తున్నాము, మందిరాలు మూత పడి ఉంటున్నవి, మందిరాలు ఆరాధించడానికి ఇబ్బందికరంగా పరిస్థితులు ఉంటున్నవి. అయినప్పటికీ మనమున్న స్థలంలోనే ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించేటువంటి సమయం వచ్చి ఉంటున్నది. మందిరాలు కాదు, కానీ మనమున్న చోటనే ఆరాధిస్తున్నప్పుడు ఆత్మతో సత్యంతో మనము ఆరాధించాలి. రక్షణ యూదులలో నుండి వస్తుంది. రక్షణ అదే రీతిగా మనందరికీ కూడా దేవుడు కలుగజేశాడు. దేవుడు లోకాన్ని ఎంతగానో ఆయన ప్రేమించి ఉంటున్నాడు. నిన్ను నన్ను భయంకరమైనటువంటి రీతిలో నశించిపోకుండా మనందరం కూడా నిత్య జీవంలోనికి వెళ్ళాలని దేవుడు రక్షణ ప్రణాళికను మన కోసం కూడా ఆయన సిద్ధము చేసి ఉంటున్నాడు. కాబట్టి సొంత వారికే కాక ఇతరులకు కూడా మనము సత్యము చెప్పవలసిన వారమై ఉంటున్నాము. కాబట్టి దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా యెహోవా అందరికీ ఉపకారి అనేటువంటి విషయము ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆయన క్రియలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేశాలు కూడా ఆయన చేసినటువంటి కార్యాలకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడున్నటువంటి సమయంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ఏమయ్యాడు, దేవుడు ఎవరు, నిజంగా దేవుడు మనల్ని ఏ రీతిగా రక్షిస్తాడు, ఎవరు రక్షిస్తారు అనేటువంటి ప్రశ్నలు ఎన్నెన్నో మనుషుల యొక్క జీవితాల్లో మనసులో అవి ఉంటున్నాయి. కాబట్టి దేవుని యొక్క మహత్యము, ఆయన నిత్య రాజ్యము గురించి మనము దేశం నుండి దేశానికి మనము వివరించాల్సినటువంటి సమయము ఆసన్నమై ఉంటున్నది. మనం చూస్తున్నాం 13వ వచనంలో 145వ కీర్తన 13వ వచనంలో, నీ రాజ్యము శాశ్వత రాజ్యమై ఉంటున్నది, నీ రాజ్య పరిపాలన తరతరములు నిల్చును అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యమై ఉంటున్నది. కాబట్టి మనం ఉన్నటువంటి రాజ్యము శాశ్వతము కాదు అనేటువంటి విషయం మనము ఈ యొక్క దేశాలకు మనం చెప్పవలసిన వారమై ఉంటాం. ఆ రీతిగా వారందరూ కూడా దేవుణ్ణి స్తుతించాలి. మనం తిరిగి చూస్తే 4వ మాట ఏంటంటే, అవసరతలో ఆయనను స్తుతించాలి. అవసరతలో మనము ఏ అవసరతలో ఉంటున్నామో అప్పుడు ఆయనను మనం స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. 15, 16 వచనాలు చూస్తే, సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. కాబట్టి ఈ యొక్క సమయంలో గత 4 మాసాలుగా చాలామంది
ఉద్యోగాలు లేక ఇంటి పట్టునే ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని పోషిస్తూ ఉంటున్నాడు. ఏది రోజు కూడా ఏది మనకు కొదువ కాకుండా దేవుడు మనకు సహాయము చేస్తూ ఉంటున్నాడు. నీవు నీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను నువ్వు తృప్తిపరచుచున్నావు. ఎవరికి ఏది అవసరమై ఉంటున్నదో, ఏ సహాయం కావాల్సి ఉంటున్నదో అది నువ్వు ఇస్తున్న దేవుడవై ఉంటున్నావు అని మాట ఇక్కడ భక్తుడు రాస్తున్నాడు. మరి అలాంటి సమయంలో మనం ఆయన స్తుతించాలి కదా, అలాంటి సమయంలో మనం ఆయన కీర్తించాలి కదా. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన గ్రంథము 34వ కీర్తన 9-10 వచనాలు మనం చూస్తే, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. కాబట్టి ఈ మాట మనం తెచ్చుకోవాలి, గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా అధైర్యపడకుండా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనేటువంటి విషయాన్ని బట్టి మనము దేవుని స్తుతించాలి. ఆయన భక్తులారా అంటున్నాడు కాబట్టి ఆయన యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు మనకి ఏమీయూ కొదవ ఉండదు. అది ఏదైనా సరే, శారీరకమైనటువంటి అవసరత అయినా సరే, ఆత్మీయమైనటువంటి అవసరత అయినా సరే, ఏదైనా సరే దేవుడు మనకి ఏది కూడా కొరతగా ఉంచడు అనేటువంటి విషయము మనము గుర్తించాలి. కాబట్టి మనం కష్టపడతాము, కానీ దేవుడే తన చేతిని విప్పాలి. కాబట్టి ఆయన గుప్పిలి విప్పి ప్రతి వారి కోరికను ఆయన తీర్చే దేవుడు అయించును. ప్రతి అవసరము తీరినప్పుడు మనము ఆయనను స్తుతించాలి. మనము దేవా ఈ అవసరత నాకు ఉంది అని మనం అడిగినప్పుడు, కోరుకున్నప్పుడు, అది మనకు ఇవ్వబడినప్పుడు మనము ఆయనను స్తుతించాలి. కాబట్టి దేవుని స్తుతించడము, అవసరతలో ఆయనను స్తుతించాలి అనేటువంటి విషయము జ్ఞాపకం చేసుకోవాలి. అది ఒక ఆచరణలాగా, ఒక సంతోషకరమైనటువంటి రీతిలో మనం అది చేయాల్సిన వారమైంటున్నాం. చివరిగా మనం చూస్తున్నాం 17-18 వచనాల్లో, యెహోవా తన మార్గములన్నిటిలో నీతిగలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు, తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. కాబట్టి ఎవరైతే ఆయన యందు భయము భక్తి కలిగి ఆయనను కోరుకుంటారో, లేకపోతే ఏదైనా ప్రార్థన చేస్తారో, ఆ మొరను ఆయన విని కృప చూపిస్తూ, నీతి కలిగిన దేవుడు ఆ యొక్క అవసరతను, ఆ యొక్క విజ్ఞాపనకు ఆయన సమాధానము ఇస్తాడని మనం గుర్తించాలి. కాబట్టి దేవుడు నీతిమంతుడై ఉంటున్నాడు. ప్రార్థన అనేటువంటి దాంట్లో మనము ఒక కుమారుడిగా, కుమార్తెగా ఉంటున్నాము. ఒక కుమారుడు, కుమార్తె తండ్రి యొద్దకు వచ్చి ఏదైనా కోరినప్పుడు, అడిగినప్పుడు ఏ రీతిగా అయితే ఆ తండ్రి ఇస్తాడో అదే రీతిగా దేవుడు కూడా ప్రతిదీ మనకు సమకూరుస్తాడని మనము గుర్తెరగాలి. కాబట్టి ఆ రీతిగా ప్రార్థనలో మనం అడిగింది పొందుకున్నప్పుడు దేవుణ్ణి మనము స్తుతించాలి. కాబట్టి మనం ఆయన స్తుతించడం మరవకూడదు. ప్రతిరోజు, ప్రతినిత్యము వ్యక్తులముగా, కుటుంబముగా, మనము భార్యాభర్తలముగా, దేశముగా దేవుణ్ణి స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. దేవా నేను స్తుతిస్తుంటున్నాను, నువ్వు నా జీవితంలో ఎన్నో విషయాలు చేసావు, 10,000 కంటే ఇంకా అధికంగా. ఒక ఇంగ్లీష్లో ఒక పాట ఉంటుంది, నువ్వు 10,000 కారణాలు ఉన్నాయి దేవా నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి అని. కాబట్టి దేవుని స్తుతించే వారముగా, దేవుని కొనియాడుతూ ఆయన ఘనపరుస్తూ నిత్యము మన యొక్క నోటిలో జీవ ఫలాన్ని మనము అర్పించే వారంగా ఉండాలి అని మనము గుర్తెరిగి దేవుని యొక్క సన్నిధిలో ఆయన భక్తులముగా, ఆయన యొక్క భయభక్తులలో మనము ముందుకు సాగే వారంగా ఉండాలని దేవుని పేరట నేను మనవి చేస్తుంటాను. ఈ మాటలను మన యొక్క హృదయాల్లో దేవుడు నాటునట్లుగా సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా యేసయ్య, నిన్ను స్తుతించటము చాలా మంచిది అని, నీ కృపను వర్ణించటము, నీ మహిమ ప్రభావాలని వర్ణించటము అది ఎంతో మంచిది అని అయా వాక్యంలో చెప్పబడుతుంది. దినాన 145వ కీర్తన ద్వారా మాతో మాట్లాడావు. అనుదినము మేము నిన్ను స్తుతించాలి, తరము వెంబడి తరము దేవుని స్తుతించాలి అనేటువంటి విషయము. దేశాలు దేవుని స్తుతించాలి దేవా. ఆ రీతిగా ప్రార్థనలో మేము నిన్ను స్తుతించాలి. ప్రార్థనలో మేము చేసినటువంటి
ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు నిన్ను స్తుతించాలి అని దేవా మాకు ఇచ్చినటువంటి మాటలను బట్టి తండ్రి, అవసరతలో నేను మొరపెట్టినప్పుడు నువ్వు ఇచ్చినటువంటి ఆ యొక్క మేలును బట్టి నేను మేము స్తుతించాలి అని ఈ మాట మేము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. అందుని బట్టి తండ్రి, నిన్ను స్తుతించే వారముగా, నిన్ను గణపరిచే వారముగా మేము ప్రతి ఒక్కరు ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటాం తండ్రి. వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి యొక్క జీవితాలలో ఆ యొక్క మేలును, గొప్ప కార్యాన్ని మీరు చేయమని ప్రార్థిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.